తాను ఏ సినిమా చేసినా వివాదాలతో ప్రమోషన్స్ చేసుకోవటం హీరో విశ్వక్ సేన్ కి అలవాటు. తాజాగా గామి కోసం కూడా విశ్వక్ ఇదే ఫార్మేట్ ఫాలో అవుతున్నాడట. టాలీవుడ్ యువ కథానాయకుల్లో విశ్వక్ సేన్ అదో రకం. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సొంత టాలెంట్తో ఎదిగిన ఈ యంగ్ హీరో తన సినిమాల ప్రమోషన్ల కోసం ప్రతిసారి ఆల్అవుట్ అటాక్ చేస్తుంటాడు. కొన్నిసార్లు వివాదాస్పదంగా మాట్లాడి చిత్రమైన పనులేవో చేసి అయినా తన మూవీ చర్చనీయాంశంగా అయ్యేలా చేస్తుంటాడు. అయితే ఈ క్రమంలో కొన్నిసార్లు హద్దులు దాటి మాట్లాడటం వల్ల సోషల్ మీడియాకు టార్గెట్ అవుతుంటాడు. విశ్వక్ యాటిట్యూడ్ అంటూ అతన్ని విమర్శిస్తుంటారు నెటిజన్లు. కానీ అవేవి పట్టించుకోకుండా ముందుకు సాగిపోతుంటాడు. గతంలో ఓ సినిమా వేడుక సందర్భంగా నన్నెవరూ లేపాల్సిన పనిలేదు అంటూ అతను చేసిన కామెంట్ వైరల్ అయింది. అప్పుడెలా అన్నవాడు తన కొత్త చిత్రం గామి ప్రమోషన్లో భాగంగా వినమ్రంగా ఓ విజ్ఞప్తి చేయడం విశేషం. తన టీంతో కలిసి తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన విశ్వక్ గామి లాంటి మంచి ప్రయత్నానికి అందరూ సపోర్ట్ చేయాలని, తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలు ఈ సినిమా గురించి మాట్లాడి ప్రమోట్ చేయాలని కోరాడు. ఈ కామెంట్ పట్టుకుని కొందరు కామెడీగా మీమ్స్ వదులుతున్నారు. అప్పుడు నన్నెవరూ లేపాల్సిన పనిలేదు అన్న విశ్వక్ ఇప్పుడు ఎంత వినమ్రంగా మాట్లాడాడేంటి అని ఆశ్చర్యపోతున్నారు. ఇదిలా ఉంటే మలయాళ మూవీ అయిన ప్రేమ రాజమౌళి, మహేష్ బాబు లాంటి వాళ్ళు ప్రమోట్ చేస్తుండగా గామి లాంటి మంచి ప్రయోగానికి టాలీవుడ్ నుంచి సపోర్ట్ లేకపోవడం గురించి చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో విశ్వక్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నిజానికి ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలను టార్గెట్ చేస్తూ నెగిటివ్ రివ్యూలు ఇవ్వటం సాధారణమైపోయింది. గతంలో పుష్ప, ఈ మధ్య వచ్చిన గుంటూరు కారం సినిమాలను కూడా ఇలా టార్గెట్ చేశారు. గుంటూరు కారం మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూలు సాధించిన సోషల్ మీడియాలో ట్రోలింగ్, నెగిటివ్ రివ్యూస్లతో కొంత ప్రభావితమైంది. ఇక అడ్వాంచర్ థ్రిల్లర్గా దర్శకుడు విశ్వాధర్ గామి సినిమాను తెరకెక్కించాడు. 3 కథలను కలుపుతూ సాగే గమ్మత్తైన సినిమా ఇది. స్క్రీన్ ప్లే, విజువల్స్, VFX తో మ్యాజిక్ చేశాయి. కానీ వివాదాలు మాత్రం నడుస్తూనే ఉన్నాయి.